ప్రజెంట్ విజువల్స్ లో చూస్తున్నాము యాదగిరిగుట్టలో సీఎం రేవంత్ రెడ్డి అయితే పర్యటిస్తున్నారు. విజువల్స్ ని మనం స్క్రీన్ మీద చూస్తున్నాము. అయితే ఇందాక యాదాద్రిలో ల్యాండ్ అయిన తర్వాత రోడ్ మార్గం ద్వారా ఆయన ఇక్కడ యాదగిరిగుట్టకైతే రీచ్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు అక్కడ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎట్ ద సేమ్ టైం పొన్నం ప్రభాకర్ అందరూ కూడా అక్కడకు హాజరయ్యారు. కొండా సురేఖ కూడా ఆయనతో పాటు ఉన్నారు. కుటుంబ సమేతంగా సీఎం రేవంత్ రెడ్డి ఆయన పుట్టినరోజు నాడు ఇవాళ యాదగిరిగుట్ట టెంపుల్ ను అయితే దర్శించుకుంటున్నారు. ప్రత్యేక పూజల అనంతరం కూడా సమావేశంలో పాల్గొంటారు సీఎం. ఆ తర్వాత పాదయాత్రను ప్రారంభించబోతున్నారు. లైవ్ విజువల్స్ లో మనం చూస్తున్నాము. సీఎం రేవంత్ రెడ్డి యాదగిరిగుట్టకు రీచ్ అయ్యారు. అక్కడ దర్శనం చేసుకుంటున్న విజువల్స్ ని చూస్తున్నాము. అయితే ప్రత్యేక పూజల్లో ఆయన పాల్గొంటున్నారు. దర్శనం అనంతరం కూడా ఆయన సమావేశంలో పాల్గొనే అవకాశం ఉంది అనుకోవచ్చు. అయితే ప్రెసెంట్ ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు, చెప్పండి, ప్రెసెంట్ అక్కడ లైవ్ అప్డేట్స్ ఏంటి? చేరుకున్న తర్వాత అక్కడ నుండి బయలుదేరి కొండపైకి చేరుకున్నారు. యాదాద్రి కొండపైకి వస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి సందర్భంగా ఆలయం అధికారులు కూడా అన్ని రకాల ఏర్పాటు చేసిన పరిస్థితి జరిగింది. ముఖ్యంగా ఆలయం అసలు స్వామివారిని పూజ పాల్గొనున్నట్టు పూజ కార్యక్రమాలు నిర్వహించిన అనంతరము ఆ విమాన గోపురానికి సంబంధించి ఏర్పాటు చేసిన బంగారు కాపురానికి సంబంధించి ఆ యొక్క ప్రారంభ అంటే దానికి నిర్మాణ సంబంధించి ప్రారంభించడంతో ఈ విధంగా సీఎం రేవంత్ రెడ్డి అనేది సాగుతూ కలిసి కొద్దిసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి కొండపైకి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అదేవిధంగా కమలాశ్రావు, జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, అదేవిధంగా అందరూ కూడా సీఎం రేవంత్ రెడ్డి వెంట వస్తున్న పరిస్థితి ఉండడం జరిగింది. కొద్దిసేపట్లో మరొక 4-5 నిమిషాల్లో సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రి కొండపైకి చేరుకొని స్వామివారిని దర్శించుకోనున్నారు. సో దీనికి సంబంధించి సీఎం రాక సందర్భంగా కూడా అధికారులు కూడా అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. సతీ సమేతంగా ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి జన్మదినం కావడంతో సతీ సమేతంగా ఈ యొక్క ఆలయానికి దర్శించుకొని స్వామివారికి ప్రత్యేక పూజల్లో అతను పాల్గొన్నారు. స్వామివారి ప్రత్యేక పూజకు సంబంధించి ఆలయ అర్చకులు కూడా సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి కూడా నిర్వహించుకున్న పరిస్థితి ఉండడం జరిగింది. సో కొద్దిసేపట్లో మరొక 5 నుండి 10 నిమిషాల్లో స్వామివారిని రేవంత్ రెడ్డి దర్శించుకోనున్నారు. సో ఇదే సందర్భంలో ఆలయ అధికారులు కూడా సీఎం రేవంత్ రెడ్డి రాక సందర్భంగా కూడా అన్ని రకాల ఏర్పాటు చేశారు. అదేవిధంగా స్వామివారిని దర్శించుకోవడానికి ముందు మనం ఎదురుగా చూస్తున్నటువంటి శ్రీ స్వామివారి అఖండ దీపారాధన కార్యక్రమంలో కూడా రేవంత్ రెడ్డి వచ్చే అవకాశం ఉంది. అఖండ దీపారాధనకు వెళ్ళేసి అక్కడ దీపారాధన కూడా చేయనున్నట్లు కూడా మనకు ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి, అంటే ఆలయ అధికారులు చెప్పిన విషయాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. మరికొద్ది సేపట్లో 4 నుండి 5 నిమిషాల వ్యవధిలోనే సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రి కొండపైకి రానున్నారు. యాదాద్రి సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వాహన శ్రేణి మొత్తం కూడా బయలుదేరిన పరిస్థితి ఉంది. అక్కడ ప్రెసిడెంట్ ఘాట్ నుండి ఆ యొక్క వాహన శ్రేణి అనేది కొండపైకి చేరుకుంటున్న పరిస్థితి ఉందని చెప్పవచ్చు. మరికొద్ది సేపట్లో 4 నుండి 5 నిమిషాల వ్యవధిలోనే స్వామివారిని దర్శించుకోవడానికి కొండపైకి సీఎం రేవంత్ రెడ్డి ఉన్నటువంటి వాహన శ్రేణి అనేది వస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి వాహన శ్రేణి వస్తున్న నేపథ్యంలో ఆ యొక్క వాహన శ్రేణి ప్రయాణించేటువంటి ప్రాంతం మొత్తం కూడా పోలీసులు మొత్తం కూడా తమ యొక్క స్వాధీనంలో తీసుకున్నారు. సో ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అదేవిధంగా అన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు. సిపి సుధీర్ బాబు ప్రత్యేకమైనటువంటి ఇక్కడ ఉండి పర్యవేక్షిస్తున్న పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. దాదాపు 2000 మంది సిబ్బంది, అంటే యాదాద్రితో పాటు అదేవిధంగా సంఘం ప్రాంతానికి సంబంధించి మొత్తం కూడా 2000 సిబ్బందిని కూడా వినియోగిస్తున్న పరిస్థితి ఉందని చెప్పవచ్చు. కొద్దిసేపట్లో మరొక 4 నుండి 5 నిమిషాల వ్యవధిలోనే సీఎం రేవంత్ రెడ్డి మాత్రము యాదాద్రి కొండపైకి చేరుకున్నారు. చేరుకున్న తర్వాత మనం చూపించిన విధంగా ఆ యొక్క స్వామివారి అఖండ దీపారాధన కార్యక్రమంలో జ్యోతిని వెలిగించే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్న దాన్ని బట్టి కూడా మనకు అర్థమవుతుంది. సో పైకి చేరుకున్న తర్వాత ఆ యొక్క అఖండ దీపారాధనలో వెళ్ళేసేసి అక్కడ జ్యోతిని వెలిగిస్తాడు. ఆ తర్వాత స్వామివారి గర్భాలయంలోకి చేరుకుంటారు. తను స్వామివారి గర్భాలయంలో కూడా ఉత్తర ద్వారం కూడా వెళ్లే విధంగా కూడా అధికారులు చర్యలు చేపట్టినట్టు కూడా మనకు తెలుస్తుంది. సతీ సమేతంగా గర్భాలయంలో చేరుకుని ప్రత్యేక పూజా కార్యక్రమం మాత్రము సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించున్నారు. అది ఇదే సందర్భంలో రేవంత్ రెడ్డి
ఆలయ ఈ పూజా కార్యక్రమం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆలయానికి సంబంధించినటువంటి ఆ యొక్క విమాన గోపురానికి సంబంధించి బంగారు తాపుర అంటే దాని నిర్మాణానికి సంబంధించి చేస్తారు. అదేవిధంగా ఆలయ అభివృద్ధి కోసం ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలనే విషయానికి సంబంధించి వైటీడీఏ అధికారులతో కూడా అతను చర్యలు చేపట్టుతున్నారు. ముఖ్యంగా చర్చలు కొనసాగించనున్నారు. వైటీడీఏ అధికారులతో జరిపే చర్చలు ముఖ్యంగా యాదాద్రి ఆలయాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, అదేవిధంగా యాదాద్రి ఆలయ అభివృద్ధి కోసము నిధులు ఎంత మంజూరు కావాలి, ఎంత నిధులు అవసరమవుతాయి, ఆ నిధులు మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి చెప్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో సుప్రసిద్ధ దేవాలయంగా కీర్తింపబడుతున్నటువంటి ఈ యొక్క యాదాద్రి ఆలయాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి ఒక ఆధ్యాత్మిక ఆలయంగా పూర్తి స్థాయిలో వెలుగొందే విధంగా చేయాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి కంగరం కట్టుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అందుకోసమే గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అనేక తప్పిదాల వల్ల, కొన్ని లోపభూయిష్టమైన నిర్మాణాల వల్ల ఆలయంలో చాలా లోపాలు ఉన్నాయని చెప్పి ఇటీవల వార్తలు వస్తున్న నేపథ్యంలో మాత్రం రేవంత్ రెడ్డి ఈ విషయంపై కూడా శ్రద్ధ పెట్టినట్టు తెలుస్తుంది. ఎందుకంటే గతంలో జరిగినటువంటి లోపాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా సరిదిద్దే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేయనున్నారు. ప్రజెంట్గా మొత్తంకు కూడా ఆలయానికి సంబంధించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఆలయ పరిసర ప్రాంతాలను కూడా సీఎం రేవంత్ రెడ్డి మాత్రము పరిశీలించే అవకాశం మాత్రం స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ఆలయానికి సంబంధించి కొన్ని లోపాలు ఉన్నాయని చెప్పి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఎక్కడ ఏం జరుగుతుందనే విషయాలు కూడా స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించే అవకాశం ఉందని చెప్పి కూడా మనకు తెలియవస్తుంది. ఇప్పుడు మనం ప్రజెంట్గా చూసినట్లయితే మాత్రం వాహన శ్రేణి మాత్రము వస్తున్న పరిస్థితి అయితే క్లియర్ గా కనబడుతూ ఉంటుంది. ఇది కొద్దిసేపట్లోనే వాహన శ్రేణి అనేది కొండపైకి చేరుకుంటారు. నేరుగా చేరుకున్న తర్వాత ఆ స్వామివారి అక్కడ దీపారాధన కార్యక్రమంలో జ్యోతిని వెలిగించేసింది. ఆ తర్వాత అక్కడ నుండి స్వామివారి యొక్క గర్భాలయంలోకి చేరుకొని ప్రత్యేక పూజా కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. సతీ సమేతంగా రేవంత్ రెడ్డి యొక్క పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి జన్మదినం కావడంతో ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమం చేయాలని చెప్పేసి కూడా ఆలయ అధికారులు అదేవిధంగా అర్చకులు కూడా నిర్ణయించిన పరిస్థితి అయితే ఉండడం జరిగింది. ప్రత్యేక అర్చనలు కూడా చేసే అవకాశం అయితే ఇక్కడ కనబడుతుంది. కొద్దిసేపట్లోనే ఆలయ కొండపైకి మాత్రము స్వామివారిని దర్శించుకోవడం కోసం మాత్రం రేవంత్ రెడ్డి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. కొద్దిసేపట్లోనే రేవంత్ రెడ్డి వస్తున్నారు కాబట్టి మనం ప్రజలుగా చూస్తే మాత్రం పోలీసులు కూడా అలర్ట్ అవుతున్నారు. పూర్తిగా అందరినీ కూడా అలర్ట్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా కొండపై ఉన్నటువంటి అంటే సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు కాబట్టి కొండపై ఉన్నటువంటి భక్తులను కూడా వెంటనే కిందికి పంపించిన పరిస్థితి అయితే నెలకొంది. మొత్తంగా టోటల్ గా రేవంత్ రెడ్డి ఏ ప్రదేశం కూడా అయితే వెళ్తున్నారో మొత్తం కూడా పోలీసులు మొత్తం కూడా ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా తమ యొక్క ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ఎక్కడ కూడా ఎవరిని కూడా అక్కడ ఉండలేకుండా చేస్తున్నారు. ఎందుకంటే తను ప్రయాణించేటువంటి మార్గానికి సంబంధించి పూర్తిగా టోటల్ గా క్లియర్ చేసిన పరిస్థితి నెలకొంది. ఎవరిని కూడా లోపలికి ఉంచకుండా చేస్తున్నారు పోలీసులు. మనం గమనించినట్లయితే మొదలు కూడా టోటల్ గా అలర్ట్ గా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉండడం అనేది మరి కొద్దిసేపట్లోనే వాహన శ్రేణి అనేది ఆ కొండపైకి చేరుకుంటున్న నేపథ్యంలో మొత్తం కూడా టోటల్ గా అలర్ట్ అవుతున్నారు. మనం విజయోత్సవం గమనించినట్లయితే అందరూ కూడా అలర్ట్ అవుతున్న విషయాలు మాత్రం మనం క్లియర్ గా చూడవచ్చు. కొద్దిసేపట్లోనే వస్తున్న సీఎం రేవంత్ రెడ్డి వాహన శ్రేణి అనేది పైకి వస్తుంది. మనం చూడవచ్చు విజయోత్సవం అందరూ కరెక్ట్ గా ఉన్నట్టు మొత్తం కూడా రూప్స్ అంటే తాళ్ళు పట్టేసుకుని ఎవరిని కూడా లోపలికి అంటే ఆ యొక్క సీఎం వచ్చే నడక మార్గం వస్తున్నారు కాబట్టి పైకి వచ్చిన తర్వాత ఆ ప్రాంతంలో ఎవరు కూడా ఆ యొక్క ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా ఉద్దేశంతో మొత్తం పోలీస్ వ్యవస్థ మొత్తం కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క ప్రాంతాన్ని మొత్తం కూడా తమ యొక్క ఆధీనంలోకి తీసుకుంది. అదేవిధంగా స్వామి వారికి దర్శనం చేసుకోవడానికి వస్తున్నటువంటి రేవంత్ రెడ్డికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు ఆలయ అధికారులు చేశారు. ప్రజలు చూస్తే మాత్రం రేవంత్ రెడ్డికి స్వాగతం పలికేందుకు కూడా అక్కడ కొంతమంది వ్యక్తులు కూడా సిద్ధంగా ఉన్నట్లు కూడా మనకు తెలియవస్తుంది. అతను ప్రత్యేక వాయిద్యాల మధ్య సీఎం రేవంత్ రెడ్డికి స్వాగతం పలకాలని చెప్పేసి కూడా మొత్తం కూడా అక్కడ నాదస్వరము మొత్తం అది పెట్టుకుని సిద్ధంగా ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నారు. ఆలయ ఈవో కూడా లోపలికి ఎంటర్ అవుతున్న పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ఆలయ ఈవో లోపలికి వస్తున్నారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి ఇక ఆలయంలోకి ప్రవేశిస్తున్నాడు. ప్రజెంట్గా మనం విజువల్స్ లో చూడొచ్చు. సీఎం రేవంత్ రెడ్డి లోపలికి వస్తున్నటువంటి విషయాలు కూడా మనం ప్రజెంట్గా విజువల్స్ లో గమనించవచ్చు. సీఎం రేవంత్ రెడ్డిని మంచిగా మంగళ వాయిద్యాల మధ్య స్వాగతం పలుకుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు అమిత్ రెడ్డి కూడా లోపలికి ఎంటర్ అయిన పరిస్థితి మనం క్లియర్ గా విజువల్స్ లో గమనించవచ్చు. సీఎం లోపలికి ఎంటర్ అవుతున్నాడు. అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు లోపలికి వస్తున్నటువంటి విషయం అయితే మనం గమనించవచ్చు. ప్రతిగా మనం విజువల్స్ లో చూడవచ్చు. సీఎం రేవంత్ రెడ్డి లోపలికి ఎంటర్ అయ్యాడు. ఆలయంలోకి ఎంటర్ అవుతున్నాడు. ప్రతిగా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు ఆ యొక్క స్వామివారి అఖండ దీపారాధన ప్రాంతంలోకి చేరుకుంటున్నారు. స్వామివారి అఖండ దీపారాధన ప్రాంతంలోకి చేరుకొని అక్కడ స్వామివారికి సంబంధించి జ్యోతి ప్రజ్వలన చేస్తున్నాడు. అక్కడ జ్యోతిని వెలిగించున్నాడు. అదేవిధంగా పొన్నం ప్రభాకర్ కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు వచ్చినట్టు కూడా మనకు కనబడుతుంది. సో సీఎం రేవంత్ రెడ్డి ప్రజెంట్గా ఆ యొక్క స్వామివారి అఖండ దీపారాధన జరుగుతున్నటువంటి ప్రదేశంలోకి లోపలికి చేరుకున్నారు. స్వామివారికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి అఖండ దీపారాధనకు సంబంధించిన జ్యోతిని సీఎం రేవంత్ రెడ్డి వెలిగించుకున్నారు. ప్రజెంట్గా సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్ అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి అంటే ఎమ్మెల్యేస్ ఇక్కడ వీళ్ళ అదేవిధంగా అనిల్ కుమార్ వీళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళినట్టు కూడా మనకు
వచ్చింది. పొన్నం ప్రభాకర్ కూడా లోపలికి మా సీఎం రేవంత్ రెడ్డితో పాటు వెళ్లారు. సీఎం రేవంత్ రెడ్డి అఖండ దీపారాధనలో ఆ యొక్క ప్రాంతానికి చేరుకొని జ్యోతిని వెలిగించినారు. జ్యోతిని వెలిగించేసి ఆ తర్వాత నేరుగా సీఎం రేవంత్ రెడ్డి అక్కడ నుండి ఆ గర్భాలయంలోకి వెళ్ళేసేసి ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతిగా మనం చూస్తే మాత్రం అఖండ దీపారాధనలో చూసి జ్యోతిని వెలిగించడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి అక్కడ నుండి మళ్ళీ తిరిగి లోపలికి బయటకు వస్తున్న పరిస్థితి చూడొచ్చు. మనం సీఎం రేవంత్ రెడ్డి దీపారాధనలో జ్యోతిని వెలిగించిన తర్వాత నేరుగా గర్భాలయంలోకి వెళ్ళున్నారు. గర్భాలయంలోకి కుటుంబ సభ్యులుగా సరిసమేతంగా వెళ్లేసి ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి జన్మదినం కావడంతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి కూడా ఆలయ అధికారులు నిర్ణయించడం. ముఖ్యంగా ఇదే సమయంలో ఆలయ అభివృద్ధి కోసం అని చెప్పేసి అనేక రకమైనటువంటి విషయాలు కూడా సీఎం రేవంత్ రెడ్డి స్వాగతీయ అధికారులతో చర్చించి అనేక నిర్ణయాలు తీసుకున్నారు. యాదాద్రిని ఒక అద్భుతమైనటువంటి దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దడంలో తెలంగాణ రాష్ట్ర సర్కార్ ముందుంటుందని చెప్పేసి కూడా ముందు నుంచి చెప్తున్నారు. అందుకు అవసరమైనటువంటి నిధులని మంజూరు చేయడంలో కూడా మేము వెనుకంజ వేయము. ఎందుకంటే ఆలయ అభివృద్ధి కోసం ఏ విధమైనటువంటి చర్యలు చేపట్టాలో అన్ని రకాల చర్యలు తీసుకుంటాము. అధికారులు కూడా ఇదే విషయానికి సంబంధించి ఆలయాన్ని అభివృద్ధి చేసే విషయంలో అధికారులు అందరూ కూడా చాలా శ్రద్ధతో పనిచేయాలని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది. గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఏ అయితే లోపాలు ఉన్నాయో ఆ లోపాలు వెంటనే చక్కదిద్దాలి. ఎందుకంటే భక్తుల యొక్క మనోభావాలు ఎక్కడ కూడా దెబ్బతిని రీతిలో వ్యవహరించాలని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి మాత్రము చెప్తున్న పరిస్థితి ఉంటుంది. సో దానిలో భాగంగానే ఈ రోజు యాదాద్రి టెంపుల్ చేరుకున్న తర్వాత ముఖ్యంగా ఇక్కడ ఈ పూజా కార్యక్రమం కంప్లీట్ చేసుకున్న తర్వాత వైటీడీఏ అధికారులతో మాత్రం ఇదే విషయానికి సంబంధించేసి చర్చలు జరిపే అవకాశం అయితే ఉండడం. అదేవిధంగా ఆలయ అభివృద్ధి కోసము ఏ విధంగా చర్యలు చేపడితే బాగుంటుంది అనే విషయాన్ని మాత్రము ఆలయ అధికారులను అడిగి తెలుసుకునే పరిస్థితి ఉంది. ఇక్కడ ప్రతిగా చూస్తే మాత్రము పోలీసులు కొంచెం ఇక్కడ ఈ విషయంలో మాత్రం బందోబస్తు దగ్గర మాత్రం కొంత వెనకని వేశారని చెప్పవచ్చు. ఎందుకంటే దీపారాధన కార్యక్రమంలో పాల్గొనడానికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళిన తర్వాత జ్యోతి ప్రజ్వలనం చేసి మళ్ళీ బయటకు వస్తున్నారు. కానీ అప్పటి వరకు కంట్రోల్ చేశారు. కానీ ప్రజలకు చూస్తే మాత్రం చాలా మంది అంటే సీఎం రేవంత్ రెడ్డిని కలవడం కోసం చెప్పి స్థానికంగా ఉన్నటువంటి నాయకులు అయితేంది, అదేవిధంగా చాలా మంది కూడా సీఎం రేవంత్ రెడ్డిని కలవడం కోసం మాత్రము అందరూ కూడా ఆ యొక్క పోలీసులు పెట్టినటువంటి తాళాలను తీసేసుకొని మొత్తం కూడా బయటకు వచ్చారు. ఆ యొక్క దీపారాధన కార్యక్రమం జరిగే ప్రాంతానికి మొత్తం కూడా వాళ్ళందరూ చేరుకోవడం జరిగింది. దాని మొత్తం కూడా చుట్టుపక్కల పరిస్థితి మనకు క్లియర్ గా కనబడుతూ ఉండడం జరిగింది. సో ఈ విధంగా అంటే పోలీసులు మాత్రం ఈ విషయంలో మాత్రం చాలా శ్రద్ధ పెట్టలేదని చెప్పవచ్చు. ముఖ్యంగా ఎందుకంటే అప్పటి వరకు కంట్రోల్ చేశారు. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి ఆ యొక్క అఖండ దీపారాధనలో కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క జ్యోతి ప్రజ్వలనం చేసిన సమయంలోనే ఆ రూమ్ దగ్గరికి మొత్తం కూడా అందరూ ఏ విధంగా వచ్చారో మనం గమనించవచ్చు. సో ఈ విషయంలో మాత్రం కొద్దిగా పోలీసులు మాత్రం అశ్రద్ధ వహించాలని చెప్పి మనం క్లియర్ గా మనకు అర్థమవుతుంది. సో ఇప్పుడు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం కంప్లీట్ చేశారు. అయిపోయిన తర్వాత ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి వెంటనే ఇక్కడ నుండి బయలుదేరేసేసి అంటే గర్భాలయంలోకి చేరుకుంటారు. గర్భాలయంలోకి చేరుకుని స్వామివారి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ప్రత్యేక జ్యోతి వెలిగించే కార్యక్రమం, జ్యోతి ప్రజ్వలనం చేసే కార్యక్రమం మాత్రం చేస్తున్నారు. అఖండ దీపారాధన కంటిన్యూగా వెలుగుతూ ఉంటుంది. ఎప్పుడు కూడా వెలిగే దీపారాధన కాబట్టి అఖండ దీపారాధనకు సంబంధించి మొట్టమొదటిగా ఆలయంలోకి ఎంటర్ కాగానే ఆ యొక్క జ్యోతిని వెలిగించాడు రేవంత్ రెడ్డి. ఆ తర్వాత గర్భాలయంలో చేరుకుని ఆ యొక్క ప్రత్యేక పూజా కార్యక్రమంలో మాత్రం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి చేరుకున్న తర్వాత మనం చూస్తే గమనించినట్లయితే ఆ ఆలయానికి సంబంధించినటువంటి అర్చకులు అదేవిధంగా అనేక మంది పూజారులు కూడా ఈ యొక్క విషయానికి సంబంధించి రేవంత్ రెడ్డికి ఆశీర్వచనం అందిస్తున్న పరిస్థితి చూడొచ్చు. సో రేవంత్ రెడ్డికి ఆశీర్వచనం అందిస్తున్న ప్రతిగా రేవంత్ రెడ్డి ఇక్కడ నుండి బయలుదేరి అంటే ఈ యొక్క దీపారాధన జరుగుతున్న ప్రదేశం నుంచి వెళ్ళేసేసి అక్కడి నుంచి గర్భాలయంలోకి వెళ్తున్న పరిస్థితి మనకు క్లియర్ గా కనబడుతూ ఉండడం జరిగింది. సో ఇక్కడ నుండి గర్భాలయంలోకి నేరుగా ఎంటర్ అవుతున్నాడు. ఈవో అదేవిధంగా సాధారణంగా స్వాగతం పలుకుతూ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలుకుతున్న విషయం కూడా మనం గమనించవచ్చు. రేవంత్ రెడ్డితో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్ అదేవిధంగా ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా సీఎం రేవంత్ రెడ్డి వెంట నడుస్తున్నారు. రేవంత్ రెడ్డి ఆ యొక్క గర్భాలయంలోకి ఎంటర్ కావడానికి అంటే ఆ యొక్క దీపారాధన జరిగిన ప్రదేశం నుండి అక్కడ లోపలికి గర్భగుడిలోకి ఎంటర్ అవుతున్నారు. లోపలికి అందరితో కలిసి అంటే మంత్రి అదేవిధంగా జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కలిసి రేవంత్ రెడ్డి నడుస్తూ ఉన్న పరిస్థితి కనబడుతుంటుంది. గర్భాలయంలోకి రేవంత్ రెడ్డి వెళ్ళేసేసి ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు చేయనున్నారు. ముఖ్యంగా ఈరోజు రేవంత్ రెడ్డి జన్మదినం కావడంతో ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలకు కూడా ఆలయ అధికారులు అయితే అదేవిధంగా అర్చకులు కూడా అనేక రకమైనటువంటి ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. స్వామివారిని ఈరోజు తన జన్మదినం రోజు దర్శించుకోవడానికి రావడం జరిగింది. అదేవిధంగా దర్శించుకోవడమే కాకుండా యాదాద్రి ఆలయ అభివృద్ధి కోసం
ఏ విధమైనటువంటి చర్యలు చేపట్టాలి అనే విషయంపై కూడా అధికారులతో సమావేశం కానున్నారు. ముఖ్యంగా ఆలయ అభివృద్ధి కోసం నిధులు వెచ్చించడానికి ఎంత నిధులైనా వెచ్చించడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి చెప్తున్న పరిస్థితుల్లో ఈ రోజు తన జన్మదిన రోజు ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించడమే మాత్రం కాకుండా ఆలయ అభివృద్ధి కోసం అనేక రకమైనటువంటి విషయాలు నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. అదేవిధంగా ఆలయ అభివృద్ధి విషయంలో ఏమేమి ఏమేమి చర్యలు తీసుకోవాలి, ఆలయ అభివృద్ధి కోసం ఎంత నిధులు మంజూరు చేయాలి అనే విషయంపై కూడా ఆలయ అధికారులతో రేవంత్ రెడ్డి మాత్రము యొక్క సమావేశంలో చర్చిస్తున్నారు. ఆలయ అభివృద్ధి కోసం ప్రభుత్వం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉందని చెప్పేసి కూడా మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డి సర్కార్ చెప్తున్న పరిస్థితి ఉండడం జరిగింది. సో దానిలో భాగంగానే ఈ రోజు ఈ విధంగా చేరుకున్న తర్వాత వైటీడీఏ అధికారులతో ప్రత్యేకమైనటువంటి సమావేశం పాల్గొన్నారు. వైటీడీఏ అధికారుల సమావేశంలో పాల్గొంటున్నారు. ఆలయ అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన విషయాలపై అంశాలపై రేవంత్ రెడ్డి ఈ విషయానికి సంబంధించేసి వెంటనే నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నది కూడా మనకు తెలియవస్తుంది. అదేవిధంగా ఆలయ ఈవో కూడా ఈ యొక్క ఆలయ అభివృద్ధి కోసం కూడా సంబంధించేసి 5 అంశాలను కూడా సీఎం ముందు ఉంచే అవకాశం అయితే స్పష్టంగా ఉండబోతుంది. ముఖ్యంగా వయోవృద్ధులు ఎక్కువగా వస్తున్నారు కాబట్టి వారు ఆలయాన్ని దర్శించుకునే క్రమంలో అనేక రకమైన అవస్థలు పడుతున్నారు కాబట్టి ఆలయ ప్రవేశం జరిగేటంటే వాళ్ళ ఆలయంలో టికెట్ ఇచ్చే విధంగా ఒక ఎస్కలేటర్ సిస్టమ్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి ఆ విషయాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఉంచే అవకాశం ఉంది. ఇదే సమయంలో మరో విషయం కూడా, ఎందుకంటే ఆలయంకి చాలా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నారు కాబట్టి ఆ యొక్క భక్తులు ఇక్కడ పైన గదులు లేకపోవడం వల్ల అనేక రకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. సో ఈ విషయానికి సంబంధించేసి కొండపై దాదాపు ఒక 200 గదుల నిర్మాణం ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆ విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చే అవకాశం అయితే కనబడుతూ ఉండడం జరిగింది. ఇదే సమయంలో అనేక రకాలుగా అంటే ఆలయానికి సంబంధించి కరెంటు బిల్లుల విషయంలో కూడా సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని ఇంకా అనేక రకమైనటువంటి అంశాలను కూడా ఈఓ కూడా సీఎం రేవంత్ రెడ్డి ముందు ఉంచే అవకాశం అయితే ఈ రోజు జరిగే చర్చల్లో మాత్రం ఉందని చెప్పిపోతూ ఈ విషయానికి సంబంధించేసి ఆలయం కూడా మనకు అంటే ప్రత్యేకంగా బిట్టు కూడా చెప్పిన విషయాలు అయితే కొన్ని అంశాలు ఆలయ అభివృద్ధి కోసం అని చెప్పి ఒక 5 అంశాలను నేను సీఎం రేవంత్ రెడ్డి ముందు ఉంచుతున్నాను అని చెప్పేది. ఎందుకంటే ఆలయ అభివృద్ధి కోసం ప్రభుత్వం కంకర బద్దులై ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆలయ అభివృద్ధి కోసం అధికారులు అనే వాళ్ళు పూర్తి స్థాయిలో సమర్థవంతంగా పనిచేయాలని చెప్పి ఆదేశాలు ఉన్న నేపథ్యం. అదేవిధంగా ఆలయ అభివృద్ధి కోసం అధికారులుగా మేమైతే ఏమేమి చేయాలనో ఆ విషయాలన్నింటినీ కూడా మేము ఏం చేయబోతున్నామో అనే విషయాలను కూడా మేము సీఎం రేవంత్ రెడ్డి ముందు ఉంచుతామని చెప్పేసి కూడా ఆలయ అధికారులు చెప్పిన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఇప్పుడు ప్రజెంట్ గా సీఎం రేవంత్ రెడ్డి ఆలయంలోకి చేరుకోవడం జరిగింది. గర్భాలయంలోకి ఉన్నాడు. ఇక్కడ అర్చకులు అతనికి ఘనంగా స్వాగతం కలిగి గర్భాలయంలోకి తీసుకెళ్లారు. ప్రజెంట్ గా అక్కడ స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఆలయానికి సంబంధించేసి మనం ఈ యొక్క ఆలయం సంబంధించేసి విమాన గోపురానికి సంబంధించేసి బంగారు తాపరం ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. సో బంగారు తాపరానికి సంబంధించినటువంటి నిర్మాణ పనులను కూడా సీఎం రేవంత్ రెడ్డి మరికొద్ది సేపట్లో అంటే ఈ పూజా కార్యక్రమాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత మరికొద్ది సేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఆ యొక్క బంగారు తాపర పనులకు నిర్మాణ పనులకు కూడా అతను ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది. నిర్మాణ పనులను స్టార్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి మనం విజువల్స్ గమనించినట్లయితే ఆ బ్లూ ఆకారంలో అది ఆలయ విమాన గోపురము ఆ బ్లూ కలర్ లో కనబడుతుంది. ఆలయ విమాన గోపురానికి సంబంధించేసి సీఎం రేవంత్ రెడ్డి ఈ యొక్క ఆ యొక్క విమాన గోపురానికి సంబంధించేసి బంగారు తాపర పనులకు సంబంధించి రేవంత్ రెడ్డి మరి కొద్దిసేపట్లో ఆ యొక్క పనులకు సంబంధించేసి నిర్మాణ పనులకు సంబంధించేసి ప్రారంభోత్సవం చేయనున్నారు. ఇంకా కొద్దిసేపట్లో ఆ యొక్క నిర్మాణ పనులు కూడా ప్రారంభించే అవకాశం అయితే ఉంది. దీనికోసం కొన్ని కిలోల బంగారం అవసరమైతే దానికి సంబంధించి కూడా ప్రభుత్వం కొంత నిధులను మంజూరు చేసిన పరిస్థితి అయితే ఉంటుంది. అదేవిధంగా ఆలయ అభివృద్ధి కోసం చెప్పి కేటాయించిన నిధుల్లో కూడా ఈ యొక్క నిధులు కొంత కేటాయించాలని చెప్పి భావించారు. అదేవిధంగా చాలా మంది భక్తులు కూడా ఈ యొక్క విమాన గోపురానికి సంబంధించేసి బంగారు తాపరానికి అయ్యే బంగారాన్ని కూడా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి చాలా మంది భక్తులు కూడా ముందుకు వచ్చిన పరిస్థితి అయితే ఉండడం జరిగింది. సో ఈ యొక్క బంగారు తాపర పనులకు కావాల్సినటువంటి అన్ని విధాలుగా కావాల్సినటువంటి అన్ని వస్తువులు అన్ని ఆర్థిక విషయాలు కానీ అన్ని సమకూరతో మాత్రం ఆలయ ఈ యొక్క బంగారు తాపర పనులకు మాత్రం ఈ రోజు రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కూడా దానికి సంబంధించినటువంటి కార్యక్రమానికి అంటే బంగారు తాపర నిర్మాణ కార్యక్రమానికి సంబంధించి మా రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించుకున్నారు. రైట్, థ్యాంక్ యూ పుల్లారావు.
రైట్ ఇక సీఎం అయిన తర్వాత మొదటిసారిగా తన పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అందులో భాగంగా ఆయన యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ బిగ్ టీవీ స్క్రీన్ పైన మనం చూస్తున్నాం. ఇప్పటికే స్వామివారిని దర్శించుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక స్వామివారిని దర్శించుకున్న తర్వాత పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇక అటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖతో పాటు పలువురు కూడా యాదగిరిగుట్ట వెళ్ళినట్లు కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన విజువల్స్ లో చూస్తున్నాం. ఇక ఆయన టెంపుల్ కు వెళ్ళిన తర్వాత మొదట ఆలయ అధికారులు సీఎం కు స్వాగతం పలికారు. స్వామి దర్శనం కూడా సీఎం చేసుకున్నారు. దాని తర్వాత ఆలయ అధికారులతో వైటీడీఏపై సీఎం సమీక్షా సమావేశం కూడా నిర్వహించనున్నారు. యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిపై పలు సూచనలు కూడా చేయనున్నారు సీఎం. ఇక పెండింగ్ లో ఉన్న కార్యక్రమాలపై కూడా అధికారులతో ఆరా తీసి వాటి గురించి చర్చించినట్లు కూడా తెలుస్తుంది. ఇక ఇక్కడ యాదగిరిగుట్టలో పూజాది కార్యక్రమాలు నిర్వహించుకున్న తర్వాత సీఎం రోడ్డు మార్గం ద్వారా 1.5 కోటి వలిగొండ మండలం సంగం గ్రామానికి చేరుకుంటారు. ఇప్పటికే ముందుగానే చెప్పినట్లు మూసీ పరివాహక ప్రాంత రైతులతో మూసీ నది వెంట పాదయాత్ర చేస్తూ కూడా వాళ్ళతో మాట్లాడే అవకాశం కూడా కనిపిస్తుంది సీఎం రేవంత్ రెడ్డి.